పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 17వ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం, 8వ వచనం నుండి 10వ వచనం వరకు, కీర్తన 72వ కీర్తన 1వ వచనం నుండి 14వ వచనం వరకు, 7వ వచనం, 8వ వచనం మరియు 17వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనం యేసుక్రీస్తు వంశావళిని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ధ్యానాంశం: ఆగమన కాలంలో క్రీస్తు పండుగకు ముందు మనం ఆయుధపడటానికి ఈనాటి నుండి నవదిన జపములు ప్రారంభమవుతాయి. క్రీస్తు నవదిన జపములు మొదటి రోజున మనం యేసు ప్రభు యొక్క వంశావళిని గురించి ధ్యానించున్నాం. పవిత్ర గ్రంథంలో కొన్ని వంశావళులను తెలుసుకుందాం. కయ్యను సంతతి, ఆదాము నా వంశీయులు, నోవా వంశావళి, షేము నుండి అబ్రహాం వరకు వంశావళి, యాకోబు వంశావళి. పవిత్ర గ్రంథంలో ఇంకా వంశావళులు ఉన్నాయి. ఈనాటి సువిశేష వంశావళిలో 41 పేర్లు ఉన్నాయి. మత్తయి యేసుక్రీస్తుని రాజరికపు సంబంధాన్ని చూపారు. యేసుక్రీస్తు వంశావళిలో మగవారికి ఎక్కువ చోటు దక్కింది. ఈ వంశావళిలో 4 స్త్రీలు, తామారు, రాహాబు, రూతు, ఉరియా భార్య బెత్షెబా స్థానం సంపాదించుకున్నారు. చివరిగా ప్రధానంగా మరియు తల్లికి స్థానం దక్కింది. ఈ వంశావళిని ధ్యానించడం వలన యేసు ప్రభు మెస్సీగా ఆవిష్కరింపబడటానికి పూర్వుల చరిత్ర వంశావళి చాలా దోహదపడుతుంది. యేసు ప్రభు సృష్టి ఆరంభం నుండే ఉన్నాడనడానికి అబ్రహాము జన్మించడానికి పూర్వమే యేసు ప్రభు ఉన్నాడు. ఈనాటి వంశావళి అబ్రహాంతో మొదలైంది, కానీ అబ్రహాముకు పూర్వమే ఉన్నాడు. కావున ఆదియు అంత్యము కలవాడు క్రీస్తు ప్రభువే. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. ఈనాటి మొదటి పఠనం మెస్సియా కాలాన్ని సూచిస్తుంది. ఇర్మియా ప్రవచనాల కాలంగా యేసు రాజుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. రాజు విజ్ఞానంతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొనును అనే మాటలు మెస్సియా పరిపాలన గురించి మనకు తెలియవస్తూ ఉన్నాయి. గుడ్డివాడైన యాకోబు తన అంత్యదినములలో తన 12 మంది కుమారులతో పిలిచిన పలుకులను మనం మొదటి పట్టణంలో చదువుతూ ఉన్నాం. యాకోబు 4వ కుమారుడైన యోధా యోసేపు తర్వాత 2వ అతి దీర్ఘమైన దీవెనలు పొందాడు. యాకోబు గారు ప్రాచీన ఇజ్రాయేల్లో రాజరికానికి గుర్తులైన దండం, రాజధ్వజం, ఇజ్రాయేలీల రాజులుగా దావీదు రాజవంశం స్థాపింపబడుతుందని ప్రవచించారు. ఈ ప్రవచనం యేసు రాజరికాన్ని తెలియజేస్తుంది. యోధా వంశం నుండి రాజుగా యేసు జన్మిస్తాడని, ఆయన రాజ్యం శాశ్వతమని యాకోబు ప్రవచనానికి అర్థం. ఈనాటి సువార్తలో మత్తయి గారు క్రీస్తు వంశావళిని, అతని పూర్వులైన యూదుల తరాలను తెలియజేశారు. యూదుల ప్రకారం కుమారుని గొప్పతనం అతని తండ్రి తాతల నుండి వస్తుంది. క్రీస్తు పూర్వుల్లో అబ్రహాము, దావీదు ముఖ్యులు. మానవ జాతిని ప్రారంభం నుండి మెస్సియా రాకడ వరకు 14 తరాలు విభజించారు. యూదులు తమ వంశావళిలో స్త్రీలను కూడా చేర్చారు. ఈ స్త్రీలు 4 అసాధారణమైన పద్ధతిలో బిడ్డలను కన్నారు. వీళ్ళలాగే మరియ కూడా అసాధారణమైన పద్ధతిలో శిశువును కంటుందని సూచించబడింది. ఇంకా ఈ 4 అన్యజాతి వారు. వీరిలో పాపులను, అన్య జాతి వాళ్లను కూడా క్రీస్తు ఆదరిస్తాడు. ఇలాంటి వ్యక్తులు కూడా దేవుని ప్రణాళికలో భాగం. క్రీస్తు మానవ జాతిలో పుట్టారు. దేవుడు మానవులతో కలిసిపోయాడు.
మానవ స్థాయికి దేవుడు దిగివచ్చాడు. ఆయన ప్రేమ అజరామరం. మనుష్య అవతారం ఎత్తిన దేవునికి నరులతో ప్రీతి. దేవుని ప్రేమకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుని వల్లే మనం ఇతరులతో కలిసిపోవాలి. నేను, నా స్థాయి, నా గొప్ప అనుకుంటూ మనకు మనం వేరుగా ఉండిపోకూడదు. ప్రియ స్నేహితులారు, ఈనాటి గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనకు నేర్పేటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన అబ్రహాముకు ముందే, అంటే ఈ లోక సృష్టికి ముందే ఆయన ఉన్నాడని మనకి నాటి వాక్యం ప్రత్యేకంగా తెలియవస్తూ ఉంది. అయితే ఆదియు అంతము నేనే అన్న దేవుడు, ఈ లోకానికి వెలుగు నేనే అన్న దేవుడు, సత్యం, జీవం, మార్గం అన్న దేవుడు మనతో ఉన్నాడు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. మరి అటువంటి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. దేవుని యొక్క కృపకు పాత్రలమవుదాం. ఈ ఆగమన కాలంలో మనం మనల్ని శుద్ధి చేసుకుంటూ ఆత్మశుద్ధి, హృదయ శుద్ధిని తయారు చేసుకుంటూ దేవుని యొక్క రాకడ కోసం నిరీక్షించుదాం. దయగల దేవుడు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారో, మరి ఆ ప్రభువుని సంతోషపెట్టడానికి, ఆ ప్రభువుని దర్శించటానికి మనకు కావలసిన అర్హత ఏమిటి అంటే పవిత్రత లేకుండా ఆ పవిత్రుడైనటువంటి దేవుని మనం చేరుకోలేం. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి అక్కడ చూసినటువంటి మరియ తల్లి, యోసేపులే యేసు ప్రభుని మొదటిగా చూశారు. వారి జీవితాలు ధన్యం చేసుకున్నారు. మరి వారితో పాటు నోరు లేని పశువులు కూడా వారిని, యేసు ప్రభుని దర్శించాయి. మరి తర్వాత మనం చూస్తూ ఉన్నాం, గొల్లలు, జ్ఞానులు రావటం. వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని మీద ప్రేమ వారికి ఆ దర్శనం కలిగేలా చేసింది. ఎంత అదృష్టం! అలాంటి అదృష్టం మనకు కూడా రావాలని ప్రత్యేకంగా కోరుకుందాం. దయగల సర్వేశ్వరుడు ఆ దివ్య బాలుని మన హృదయాల్లో నింపమని వేడుకుందాం. దివ్య బాలుడు మన హృదయాల్లో, మన గృహాల్లో, మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో దర్శించాలని, ఉద్భవించాలని భక్తి శ్రద్ధలతో కోరుకుందాం. మరి క్రిస్మస్ పండుగ అతి దగ్గరలోకి వస్తూ ఉన్న సమయమున ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని అందరినీ దీవించాలని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. దివ్య బాల యేసువ మాలోకి వేంచేసి రండి. దివ్య బాల యేసువ మాలోకి వేంచేసి రండి. దివ్య బాల యేసువ మా కుటుంబాల్లోకి వేంచేసి రండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.